కంచె గచ్చిబౌలి భూముల అమ్మకాలతో ప్రభుత్వం 10,000 కోట్ల కుంభకోణానికి తెరతీసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూముల అమ్మకానికి బ్రోకర్ను తీసుకొచ్చిందే ఓ బీజేపీ ఎంపీ అని ఆరోపించారు. ఇప్పటికే బ్రోకర్కు 170 కోట్ల లంచాలు ముట్టాయన్నారు. బీజేపీ ఎంపీ పేరు ఇప్పుడే చెప్పనని ఆధారాలు పూర్తిగా సేకరించాక ఒకేసారి బయటపెడతానన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ కలిసి 60,000 కోట్ల హెచ్ఎండీఏ భూములు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఈ 400 ఎకరాలు ఏదైతే ఆనాడు 2004వ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో, తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టుకు పోతే సుదీర్ఘకాలం దాదాపు 19-20 ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫాట్ దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి, మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం, ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు దాదాపు 170 కోట్లు 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. హెచ్ఈయూకి ల్యాండే లేదు, హెచ్ఈయూ ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది? ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనకి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు, అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్.